దేశం ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నాడు, మంత్రి గారు ఉన్నాడు, సైన్యాధిపతి ఉన్నాడు, అందరు ఉన్నారు. ఒకసారి రాజుగారు యవనస్తుడు బాగా యాపిల్ పండుగ వస్తున్నాడంట. యాపిల్ పండుగ వస్తుంటే చిటికి నేలు తెగిపోయిందంట. ఆ కత్తి పొద్దునగా ఉందేమో ఏది తెగిపోయింది. మంత్రిని పిలిచి, ఓ మంత్రి గారు, నా చిటికి నేలు తెగిపోయిందంటే ఆయన అంతా నీ మీదకి అన్నాడంట. మనం ఎవరిని అంటే ఏదంటుంది మనకి, ఎవరు ఏదో ఆదరణ మాట చెప్పాలి. నా ఏళ్ళు తెగిపోతే నేను నా మీదకి అంటావని వేసేయని సెలవు అన్నాడంట రాజుగారు. మంత్రిని సెలవు పెట్టండి, ఖైదులో పెట్టండి అన్నాడు. వేసేసారు తీసుకెళ్ళి. ఈయనకు మంచి అలవాటు ఉంది, యవనస్తుడు రాజుకి వేటాడే అలవాటు. అరణ్యానికి దాటి గుర్రం వేసుకొని ఒకడే తిరిగాడు. ఉదయం అంతా తిరిగాడు, మధ్యాహ్నం తిరిగాడు. అలసట వచ్చి ఒక చెట్టు కింద కొంత విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద పడుకున్నాడు. లోపల అరణ్యంలో వాళ్ళు అడవి ప్రజలు ఒక దేవతకి సంబరం చేస్తున్నారట. సంబరం చేస్తుంటే ఆ దేవత కోరిందంట. దేవత అంటే పూనకం, ఎవరికి వస్తుందిగా, ఇప్పుడు అయ్యాక వచ్చే పూన కాదు. నాకు అందమైనటువంటి యవనస్తుడిని తీసుకొచ్చి నాకు దహన బలిగా ఇవ్వండి అందట. బలి నరికేయండి ఇక్కడ తీసుకొచ్చి. దేవతలన్నీ అయ్యే కదా కోరేది ఈ రోజుల్లో. పట్టుకున్నారు ఎవరిని, గుర్రం అక్కడ కట్టేసాడు, పడుకున్నాడు. పట్టేసుకొని ఈయన గుండె జారిపోయింది. ఇంక ఈ రోజుతో నా జీవితం ఆఖరు అనుకున్నాడు. తీసుకెళ్ళారు, ఆ దేవత పడం పెట్టారు. కత్తి అంతా రెడీగా ఉంది. ఒక్క దెబ్బకి ఏం చేస్తారు, తలకై తెగేస్తారు. అయితే అక్కడ ఒక పద్ధతి ఉంది. ఆ దేవతకు బలిచ్చే ముందు అన్ని అవయవాలు ఉండాలి, ఏది లోపం ఉండకూడదు. అదంటాడు పనికిరారు. ఒకసారి చూడండి అంటే ఈ రాజుగారికి ఏమి లేదు. అబ్బాబ్బా అంతా బాగున్నాడు, అందంగా ఉన్నాడు, యవనస్తుడు, అంతా బాగుంది, కానీ చిటికినేది లేదా, పనికిరాడు, కాదు బలికి పనికిరాడు, ఇచ్చిపెట్టండి అన్నారట. ప్రాణం చేసి వచ్చింది, ఇచ్చిపెట్టేశారు. పరుగు గుర్రం ఎక్కేసి జైలు దగ్గరికి వచ్చాడు. జైలు దగ్గరికి వచ్చి మంత్రి గారిని విడుదల చేయమన్నాడు. మంత్రి, ఆ రోజు నా చిటికినేది దిగిపోతే నీ మీదకి అన్నావు కదా, నాకు మేదే జరిగిందయ్యా. ఆ చిటికినేది ఉంటే ఈ పాటికి నన్ను బలి చేసేవాడు. వాడు మంత్రి గారు అన్నాడట, చిటికినేది తెగిపోయినందుకు నీకు మీద కలిగింది, జైల్లో పెట్టినందుకు నాకు మీద కలిగింది అన్నాడు. జైల్లో పెట్టలేదు అనుకోండి, ఈ మంత్రి గారు ఎవరైనా కదాడాది. ఈ మంత్రి కూడా అందగాడే, యవనస్తుడే. ఈ రాజు నుంచి పెట్టి ఎవరిని వేసేసేవాడు. దేవుని పెట్టదారా దేవుడు కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు ఆయన మేలు చేసేటువంటి దేవుడు. చాలా కష్టం వస్తుంది, బాధపడవద్దు, కురింగిపోవద్దు, ఆయన తోటి చూడండి. లేచిపడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచిపడండి.